దురదగుంటాకు ప్లాన్ ఫెయిలైనా కూడా చిన్ని మెడలో మ్యాడీ నల్లపూసలు వేయకుండా ఉండడానికి మరో ప్లాన్ వేస్తూ ఉంది లోహిత. చిన్ని లోహితతో ఆమెని మ్యాడీని విడదీయద్దని వార్నింగ్ ఇచ్చింది. చిన్ని కావేరి కూతురు అని దాచి తనని మోసం చేయకుండా ఉంటే బాగుణ్ణు అని మ్యాడీ అనుకుంటుండగా తల్లిదండ్రులు వచ్చి నీ గండాలు పోవటానికి కోయదొర చెప్పినట్లుగా నల్లపూసలు వేయమని చెప్పారు. నల్లపూసలు వేయకుండా లోహిత స్వరూపతో వచ్చిన ముత్తైదువులని పట్టుచీరలతో కొనేసి వాళ్లు వెళ్ళిపోయేలా చేసింది. అలాగే మంగళసూత్రం, నాంతాడు కూడా దాచేసింది. కార్యక్రమం ఆగిపోయే సమయానికి స్వరూప చిన్నితల్లి అయిన కావేరి మంగళసూత్రాలు తీసి ఇచ్చి వాటితో కార్యక్రమం మొదలయ్యేలా చేస్తుంది. 5గురు ముత్తైదువులుగా ఇంట్లో 4గురిమి ఉంచి 5వ ముత్తైదువు స్థానంలో తన తల్లి కావేరి ఫోటోని పెట్టింది. ఈ ఇమోషనల్ రైడ్లో ఎపిసోడ్ ముగిసింది.